సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే. ఇప్పుడు చేపల మార్కెట్కి వెళ్తున్నాం. చేపల మార్కెట్ స్టువర్ట్పురం చేపల మార్కెట్. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలు చేసి ఉన్నాము. స్టువర్ట్పురం అప్పుడున్న సరుకు ఇప్పుడున్న సరుకుకి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం స్టువర్ట్పురం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చేపల మార్కెట్ అంటే ఇప్పుడు మన ఇంతకుముందు కర్లపల్లం చేపల మార్కెట్, నిజాంపట్నం అట్లా ఇంతకుముందు అన్ని వీడియోలో పెట్టున్నాము. ఇప్పుడు ఆల్రెడీ స్టువర్ట్పురం చేపల మార్కెట్ కూడా ఇంటికొని పెట్టున్నాము. ప్రస్తుతం సరుకు ఇప్పుడు ఏ విధంగా ఉందనేది చూసుకొని ఈ యొక్క వీడియోని చూసుకొని ముగించేద్దాం. ఓకే, స్టార్టెడ్. ఇప్పుడు ఉదయం ట్రైన్కి మనం బయలుదేరాము నిడుబ్రోల్ నుంచి స్టువర్ట్పురం బాపట్ల పక్కన స్టువర్ట్పురం. ఆల్రెడీ స్టువర్ట్పురం గురించి వీడియోలు చూసినాం. స్టువర్ట్పురం టైగర్ నాగేశ్వరరావు, ఆ యొక్క టైగర్ నాగేశ్వరరావు చరిత్ర, అలాగే ఆయన సమాధి, వాటి గురించి ఆల్రెడీ మనం ఎంతమంది తెలుసుకున్నాము. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము స్టువర్ట్పురం చేపల మార్కెట్. ఇంతకుముందు ఆల్రెడీ చేపల మార్కెట్ చూసాము. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చాము స్టువర్ట్పురం. ఉదయం పూట మనం ఇక్కడ వచ్చాము. మనం ప్యాసింజర్కి వచ్చాము. ఎనకమాల నుంచి ట్రైన్ వస్తుందన్నమాట, పినాకిని సూపర్ ఫాస్ట్, విజయవాడ నుంచి చెన్నై. ఆ ట్రైన్ ఇప్పుడు ప్రజెంట్ వెళ్తుంది. మరి ఇక్కడ ఈ బండి ఇక్కడ ఆగదు కాబట్టి మనం ప్యాసింజర్ ఎక్కి మనం దిగి ముందుకు వెళ్తున్నాము. ఇది మార్కెట్ గేట్లో కూడా ముందుకు వెళ్ళిన తర్వాత పూల మార్కెట్, రైతు బజారు రెండు కలిపి ఉంటాయి. ఇక్కడికి వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి సరుకులు చూద్దాం. ఇక్కడ మనకి చేపలే కాకుండా పచ్చి చేపలు కాకుండా ఎండి చేపలు, అలాగే కనకాంబరాలు, అలాగే మల్లె పువ్వులు, అంటే చుట్టుపక్కల ఇక్కడ ఇసుక నేలలో ఈ కనకాంబరాలు, మల్లె పువ్వులు ఈ తోటలు ఎక్కువ ఉంటాయి. ఇసుక నేల కాబట్టి ఇక్కడ ఈ వాతావరణంలో పండించి మళ్ళీ రాత్రి సాయంత్రం పూట హైదరాబాద్ ఎక్స్ప్రెస్, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్కి ఇక్కడ ఉన్న పూల వ్యాపారులు హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ మనం చూస్తున్నాం. ప్రజెంట్ మనం వచ్చాము పచ్చి చేపల కోసం. కానీ మనకి పచ్చి చేపల కంటే కూడా ఈ కనకాంబరాలు మార్కెట్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పనిగా ఇటు కూడా మనం చూసుకొని మనం పచ్చి చేపల దగ్గరికి వెళ్దాము. అయితే ఈ పచ్చి చేపల్లో నేనైతే ఎటువంటి పచ్చి చేపలు తీసుకోలేదు. మన ఫ్రెండు మాత్రం జిలేబీ చేపలని తీసుకొని ఉన్నాడు. ఇప్పుడు చేపలు ఎట్లా ఉన్నాయి కూడా చూద్దాం. ప్రస్తుతం మనం ఈ మల్లెపూలు, కనకాంబరాలు చూస్తున్నాము. కనకాంబరాలు, మల్లెపూలు ఇక్కడ ఎక్కువగా పండుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మార్కెట్ ఈ విధంగా ఉందని మనం పనిగా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ కనకాంబరాలు, ఈ మల్లెపూలు రేటు ఎంత అనేది నేను అడగలేదు. అది మనం వచ్చింది వేరే పని మీద కోసం కాబట్టి ఆ యొక్క పనిలో భాగంగా కనిపించిన దృష్టిని చూసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చేపలు చూస్తున్నాము. ఇక్కడ మన ఫ్రెండ్ జిలేబీ చేపలని తీసుకోవడం జరిగింది. జిలేబీ చేపలు ఇవి చందువా చేపలు, ఈ చిన్నవి అనమాట. ఈ చందువా చేపలు మామూలుగా కేజీ 600 ఉంటుంది. వీళ్ళు చిన్న చేపలను కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ మనకు మామూలుగా ఈ చందువా చేపలు కేజీ 600 ఉంటుంది. కానీ మన ఫ్రెండ్ జిలేబీ చేపలు తీసుకోవడం జరిగింది. జిలేబీ చేపలు వచ్చేసి కేజీ 50 రూపాయలు. ఆ విధంగా సైజు తక్కువ రేట్లో ఉంటాయి అని చెప్పే ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఈసారి ఎందుకనో మార్కెట్లో సరుకు చాలా తక్కువగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం స్టువర్ట్పురం చేపల మార్కెట్ దగ్గర ఉన్నాము. స్టువర్ట్పురం చేపల మార్కెట్లో ఉన్నటువంటి సరుకులు ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ. ఇది టీ జైల్ అనమాట. ఇది జైల్ బోర్డు వెరైటీగా ఉందని చెప్పి ఇక్కడ టీ తాగెళ్ళడం జరిగింది. చూసాం కదా స్టువర్ట్పురం చేపల మార్కెట్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ.